ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో జేన్ స్ట్రీట్ ఎప్పుడైతే ఈ మధ్య ఇష్యూ వచ్చిందో వాళ్ళు ఎస్క్రో ఖాతాలో 4,800 కోట్లు డిపాజిట్ చేసినట్టుగా ఎకనామిక్ టైమ్స్ పేర్కొన్నది. ఎప్పుడైతే అమెరికా ట్రేడింగ్ సంస్థ ఈ జేన్ స్ట్రీట్ సెబియా బ్యాన్ చేయటం, సెబియా ఆదేశాల ప్రకారం వాళ్ళని 4,843 కోట్ల సొమ్ముని ఎస్క్రో ఖాతాలో జమ చేసినట్లుగా ఎకనామిక్ టైమ్స్ పేర్కొనడం జరిగింది. అయితే ఆ సంస్థ ఏదైతే జేన్ స్ట్రీట్ ఉందో ఇక అంటే అమౌంట్ జమ చేసింది కాబట్టి ఇక్కడ మార్కెట్లో ఇప్పుడే ట్రేడింగ్ చేసే అవకాశం, అంటే సెబీ ప్రకారం ఎస్క్రో అకౌంట్లో ఏమన్నారు వేశారు, కానీ ఇప్పటికిప్పుడే మళ్ళీ ట్రేడింగ్ చేసే అవకాశం లేదని తెలుస్తుంది. కాకపోతే సెబీ ఆదేశాలు కానీ ఏదైతే ఉందో వాళ్ళు కోర్టు ద్వారా మళ్ళీ న్యాయస్థానంలో వాళ్ళు సవాల్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పటికే అంటే జూలై 3వ తేదీన ఏదైతే జేన్ ఉందో ఆ సంస్థ మార్కెట్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సెక్యూరిటీల కొనుగోళ్లు అమ్మకాలకి పాల్పడకుండా సెబీని నిషేధించడం జరిగింది. దీంతో పాటు ఈ జేన్ స్ట్రీట్ ఆస్తులకు సంబంధించినటువంటి ఎటువంటి లావాదేవీలు జరగకుండా బ్యాంకులు, కస్టోడియన్లు, డిపాజిటర్లు, రిజిస్ట్రార్లు, ట్రాన్స్ఫర్ ఏజెంట్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సెబీ నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారము నగదు డిపాజిట్ చేయడంతో భారత్ మార్కెట్లో తిరిగి ట్రేడింగ్ మొదలుపెట్టేందుకు మార్గం సుగమమైంది. ఎవరికి? జేన్ స్ట్రీట్ వారికి. అయితే సెబీ అభ్యంతరం తెలిపినటువంటి వ్యూహాన్ని మాత్రం ఆ సంస్థ అమలు చేయకూడదని మనీ కంట్రోల్ కథనంలో పేర్కొన్నది. దీంతో పాటు ఈ సంస్థ భవిష్యత్తు కార్యకలాపాలను జాగ్రత్తగా గమనించాలి, అంటే ఇప్పటి నుంచి జరగబోయే ఏదైతే కార్యకలాపాలను జాగ్రత్తగా గమనించాలని స్టాక్ ఎక్స్చేంజ్లకి సెబీ ఆదేశించడం జరిగింది. ఈ ప్రొప్రైటరీ ట్రేడింగ్ సేవల సంస్థ అయినటువంటి జేన్ స్ట్రీట్ గ్రూపు 2000 సంవత్సరంలో ఇన్కార్పొరేట్ అయింది. అప్పటి నుంచి వీళ్ళు అమెరికా, ఐరోపా, ఆసియా దేశాల్లో ఈ సంస్థ 2,600 మంది కార్యాలయాల్లో వాళ్ళ ఆఫీసులలో మొత్తం 2,600 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ జేన్ స్ట్రీట్ ఏదైతే ఉందో మన భారత మార్కెట్లో దాదాపు 44,358 కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు సెబీ పేర్కొనడం జరిగింది, అది నిర్ధారించడం జరిగింది. అదే సమయంలో స్టాక్ ఫ్యూచర్స్లో 7,208 కోట్లు, ఇండెక్స్ ఫీచర్స్లో 191 కోట్లు, నగదు విభాగాల్లో 288 కోట్లు పోగొట్టుకోవడం కూడా జరిగింది అని సెబీ నివేదికలో చెప్పడం జరిగింది. ఈ నష్టాలను మినహాయిస్తే నికరంగా ఈ జేన్ స్ట్రీట్ వాళ్ళు 36,671 కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు పేర్కొనడం జరిగింది. మన దేశంలో విదేశీ పోర్ట్ఫోలియోలు అంటారు, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ తరగతి కిందికి వచ్చేటటువంటి ఈ సంస్థ నగదు, ఫ్యూచర్సు, ఆప్షన్స్ విభాగాల్లో ట్రేడింగ్ చేసే క్రమంలో ఎఫ్పిఐ నిబంధనలను ఉల్లంఘించినట్లు సెబీ గుర్తించడం జరిగింది. దాదాపు 21 సందర్భాల్లో లావాదేవీలు సాగించి భారీ మొత్తాలు ఆర్జించినట్లు నిర్ధారించడం కూడా జరిగింది. దీనిపై సెబీ దర్యాప్తును కొనసాగిస్తుంది. ఈ సంస్థ ఏదైతే జేన్ స్ట్రీట్ ఉందో 4,843 కోట్ల సొమ్ముని జరిమానా చెల్లించాలని సెబీ ఆదేశించటం, ఇప్పుడు వాళ్ళు ఆ ఎస్క్రో అకౌంట్లో జరిమానాని చెల్లించడం జరిగింది అని ఎకనామిక్ టైమ్స్ పేర్కొనడం జరిగింది. అయితే దేశీయ స్టాక్ మార్కెట్లో సెబీ ఇంత పెద్ద మొత్తాన్ని పెనాల్టీగా జరిమానా రూపంలో వేయటం, రాబట్టడం కూడా, నిర్ణయించడం కూడా ఇదే ప్రథమం అని చెప్పడం జరిగింది. జేన్ స్ట్రీట్ గ్రూప్ సంస్థలైనటువంటి జేఎస్ఐ ఇన్వెస్ట్మెంట్స్, జేఎస్ఐ 2 ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేన్ స్ట్రీట్ సింగపూర్ పిటిఈ లిమిటెడ్, జేన్ స్ట్రీట్ ఏషియా ట్రేడింగ్కి ఈ ఆదేశాలు వర్తించాయి అని తెలపడం జరిగింది. అంటే ఏంటిది? ఇప్పుడు జేన్ స్ట్రీట్ వాళ్ళు మన దాంట్లో అంటే పెనాల్టీ కట్టడం జరిగింది, మరి వీళ్ళు మళ్ళీ కోర్టు ద్వారా మళ్ళీ వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు జాయిన్ అవుతారు, ఎప్పుడు ట్రేడింగ్ చేస్తారు అనేది మళ్ళీ ఇంకో వీడియోలో ముందు మళ్ళీ మనము దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఎప్పుడైనా కానీ షేర్ మార్కెట్లో ఏవైతే జరుగుతాయో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, దానికి సంబంధించినటువంటి సెబీ నామ్స్ కానీ, సెబీ ఏమేమి చేంజ్ చేస్తున్నాయి కానీ షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కనీసం అవగాహన కోసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏం జరుగుతుంది,
ఏమేమి జరగబోతున్నాయి, సెబీ ఏం చేస్తుంది, ఏం చేసింది, దానికి మళ్ళీ అక్కడి నుంచి ఏమొచ్చినాయి రిప్లైలు, ఇవన్నీ కూడా మనం తెలవటం వల్ల ఏమవుతుందంటే అవేర్నెస్ అనమాట. షేర్ మార్కెట్లో ఏం జరుగుతుంది, ఏం జరగకూడదు, ఏం జరిగితే ఏమేం జరుగుతాయి, ఇవన్నీ కూడా అంటే చిన్న ఇన్వెస్టర్లను వాళ్ళు ట్యాప్ చేయటం, ఈ కాల్స్ ఆప్షన్స్ చేసే వాళ్ళందరినీ చేయటం అనమాట. వీళ్ళు పోగొట్టి అంటే కంపెనీ సంపాదించింది అంటే ఇన్వెస్టర్లు పోగొట్టినట్టు, ఇన్వెస్టర్లకు సంపాదించారు అంటే కంపెనీ నుంచి లాస్, అంటే వాళ్ళు లాస్ ఏదైతే ఉందో అది ఎవరో కొద్దిమంది వ్యక్తులకు వచ్చి ఉంటుంది, ఎవరో కొద్ది మందిలు పోగొట్టింది పెద్ద మొత్తాలు వాళ్ళకనమాట. అంటే ఓవరాల్గా పెద్ద మొత్తమే మనవి పోయినాయి అనేది తేలింది అనమాట. ఇది ఇప్పుడు రాబోయే రోజుల్లో మళ్ళీ జేమ్స్ స్ట్రీట్ వాళ్ళు ఏం జరుగుతుంది, సెబీ ఏం చేస్తుంది, మళ్ళీ ఇంకొక వీడియోలో సెబీ ఎప్పటికప్పుడు చేంజెస్ అవుతూ ఉంటాయి. అవన్నీ మీకు ఎప్పటికప్పుడు ఏ వీడియోలో మీకు అవేర్నెస్ అనమాట. ఇదంతా ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ పర్పస్ మాత్రమే ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.